పద్దు ఎటెళ్ళింది? ఇక్కడికి సిరి వచ్చిందంటే వీడి ముందే నా పరువు తీస్తుంది. సారీ లేదు గిరి లేదు వెళ్ళ. ఏ హరికృష్ణ? హరికృష్ణ కాదు, క్రిష్ అని పిలు. ఏంటో నిన్ను చూస్తుంటే క్రిష్ అనే పేరు రావడం లేదు, హరికృష్ణనే వస్తుంది. చూడు, అసలు నేను కోపంగా ఉన్నాను, నన్ను గెలకొద్దు. సర్లే గాని మా పద్దు ఇటువైపు వచ్చింది, నువ్వేమన్నా చూసావా? పద్దువా? పద్దు ఎవరు? మా గ్రాని. పద్దు అని గ్రాని అని ఎవరైనా మెడలో బోర్డకు తిరుగుతారా? సర్లే, ఇటువైపు ఎల్లో సారీ కట్టుకుని ఎవరైనా వెళ్ళడం చూసావా? ఓహో, ఆవిడ మీ ఫ్యామిలీయేనా? నీతో పాటు మీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ కనిపించిన వాళ్ళందరినీ గుద్దడమే అలవాట? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ పద్దు నన్ను గుద్దేసి నా కొబ్బరికే పగలు కొట్టేసి నాకు సారీ చెప్పకుండా ఇటువైపు వెళ్ళిపోయింది. ఓ, ఇటు వెళ్ళిందా? ఆగు, ఆ పద్దు పని చెప్తాను. చెట్టు వెనకాల దాక్కున్నావా? పద్దు, దొరికిపోయాను. నువ్వు ఆ చెట్టు చోటును దాక్కుంటే కనపడవా? ఇందాక నువ్వు అతన్ని గుద్దావంట. సారీ కూడా చెప్పలేదంటే ఎందుకు? ఎరా, ఇప్పుడు నేను నీకు సారీ చెప్పలేదని దానికి కంప్లైంట్ ఇచ్చావా? మీరిందాక సారీ చెప్పి ఉంటే మీ మీద మర్యాద గౌరవం ఉండేది. మీరు సారీ చెప్పలేదు కదా, అందుకే సిరికి చెప్పాను. రేయ్, నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే నా చేతిలో తన్నులు తింటావు. హలో, నువ్వు కొడితే కొట్టించుకుంటా అనుకుంటున్నావా? అయినా నువ్వు చిన్నపిల్లలతో ప్రేమగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. మంచిగా మాట్లాడాలని మీ పెద్దవాళ్ళు నేర్పలేదా? నీ అలవాట్లే నీ మనవరాలకు వచ్చినాయి, తను కూడా అంతే. హరికృష్ణ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు మా పద్ధతితో పనుంది. ఏయ్, నా పేరు క్రిష్. సరే, వెళ్ళు. పద్దు, ఏమన్నావు? మా నాన్న రాడన్నావు కదా, అప్పుడు గుంజీలు కూడా తీస్తానని చెప్పావు కదా, మర్యాదగా గుంజీలు తీ. ఏయ్, నేను గుంజలు తీయడం ఏంటే? నేను తీను. గుంజీలు తీస్తావా లేదా? చస్తే తీయను. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. సరే, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తాను. పద. ఏయ్, ఎక్కడికే? వదలవే, ఎక్కడికి? పూజారి గారు. ఏంటమ్మా? మా పద్దుకి వినాయకుడు ముందు ఎన్ని గుంజీలు తీయాలి అని అనుమానమంట. 11 తీయాలమ్మా. అదిగో పద్దు, 11 అంట. తీసేయ్. నేనెందుకు తీయాలి? తప్పమ్మా, అలా అనకూడదు. వినాయకుడి దగ్గర గుంజలు తీస్తే మీకే మంచిది. అదిగో పూజారి గారు కూడా చెప్పారు, తీయి. కర్మ. వన్, 2, 3, 4, 5, 11. అసలు ఈ పండుగ ఎక్కడ? బిహారబాబు బాగా కోపం వచ్చేసింది.
సీరమ్మ ఏమో నన్ను ఇరికించేసింది. ఆ ఫైల్ కూడా సీరమ్మ దగ్గర ఉంది. పండుగాడి దగ్గర ఫైల్ ఉంది, అది నాకు చాలా ఇంపార్టెంట్. పండు ఎక్కడున్నాడు? నాన్న మీకు ఫైల్ కావాలి అంతేగా? అవును. పంతులు గారు, సీరమ్మ ఇప్పుడు కూడా కనబడపోతే విహార్ బాబు కోపడతాడమ్మా. చెప్పండమ్మా. నేను మీ దగ్గర ఇందాక ఫైల్ ఉంచి పూజ చేయమని చెప్పాను కదా, ఆ ఫైల్ తీసుకురండి. నాన్న, ఈ ఫైల్కి నేనే పూజ చేయించాను. ఎందుకు? మీరు మన కంపెనీని తిరిగి తీసుకోగానే వాళ్ళెవరో చాలా ప్లాన్స్ వేశారంట కదా, అవేమీ జరగకుండా మంచి జరగాలని ఈరోజే మీరు కంపెనీ దగ్గరికి వెళ్తున్నారని ఆ ఫైల్కి పూజ చేయించా. మంచి పని చేసావు సిరి. ఫైల్కి పూజ చేయిస్తున్నానని మీ నాన్నకి ముందే చెప్పొచ్చు కదే. శాస్త్రమ్మా అంటే విహార్ బాబు ఎక్కడ పూజలే వద్దంటారేమని చెప్పలేదమ్మా. నాన్న, ఈ ఫైల్కి పూజ చేశాం కదా, మీరు బొట్టు పెట్టుకోవాలి. పంతులు గారు చెప్పండి. అయ్యా, మీరు బాధ్యతలు తీసుకుంటున్న మీ నాన్నగారి కంపెనీకి మంచి జరగాలంటే బొట్టు పెట్టుకుని మనసులో ఆ దైవాన్ని తలుచుకుంటే మంచి జరుగుతుంది. బొట్టే కదా నాన్న, పెట్టుకో. పండు నన్ను ఎత్తుకో. ఏంట్రా, ఏం చూస్తున్నావు? ఏం లేదు రమ్మనమ్మ, ఊరికే చూస్తున్నాను. సరే, అక్కడ మీ అమ్మ ప్రసాదాలు పంచుతుంది, పద వెళదాం. మ్మ్.